ఫస్ట్ ఐటమ్ ఖాన్ బాబా అఫీషియల్ అనమాట. స్ట్రాంగెస్ట్ మ్యాన్ అనమాట. వాళ్ళకి ఏంది అవన్నీ తిన్నా కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ పిచ్చి పలు రకాలు బలం చూపిస్తారు చూడండి. ఏం చేస్తున్నాడు రా వాడు ఉంది కదా నాకు వేరే వాడు లాగని కూడా లాగట్లేదు. అరిచేది పక్కనే ఒక పిల్లర్ వస్తుంది. హలో, మా నాగార్జున ఊరికి అట్లా అడ్రస్ తెగిపోయింది అప్పట్లో. వీడియో అంత కష్టపడుతున్నాడు. వేరే వాడిని ఊరిని ఆపండిరా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. A few moments later. షార్ట్ ఫిలిం నీదే కదా? పబ్లిక్ గా ప్రమోషన్ చేస్తున్నాను కాదు, నీ స్టోరీ వాళ్ళకి ఇచ్చిన భయమర్కా இதுக்கப்புறம் இன்னும் பயங்கரமா இருக்கும். బేబీ బేబీ భయమర్కా இதுக்கப்புறம் இன்னும் பயங்கரமா இருக்கும். అది ఇంట్లోనా? ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా? నీకు నాకన్నా ఇంపార్టెంట్ పనులేమున్నాయి అసలు? నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు. ఐ హేట్ యు. లెట్స్ బ్రేకప్. నువ్వే నాకు చెప్పే బ్రేకప్, నేనే నీకు చెప్తున్నా. లెట్స్ బ్రేకప్. వాడి మైండ్ లో అంత రివిజన్ నీకు తెలీదు. కుర్చీ రిగిపోయింది, సో మనసు రిగిపోయింది, కుర్చీ కూడా రిగిపోయిందని సింబాలిక్ గా చెప్తున్నాడు అంటారు. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్‌ప్లాంట్‌షిప్ అన్నమాట. ఒక డీఓపీ, ఒక డైరెక్టర్ కాంబినేషన్ బాగుంటే ఇలాగే ఉంటుంది అవుట్‌పుట్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. తాగుదాం మామ, నీ గురించి సండి తాగుదాంరా. అయిపోయింది. ఇంకో కొంచెం పార్టీ అంట పోదు. కాల్ చేయనా మరి వాళ్ళకి? ఆడేంద్రా అమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడతాం. అమ్మ చేయమమ్మ అంట. ఏంద్రా మాట్లాడండి రా. చెప్పురా. హలో చెప్పరా. ఆగుతారా? ఇది కాన్ఫరెన్స్ కాల్ రా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి రా. ఓకే దెన్ గో. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఓకే దెన్ గో. దెంగుతాలే. రండిరా, మా ఇంటికాడికి రండి. ఏంది క్యాటలాగ్ లెక్క అమ్మాయి నడిచినట్టు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? తాగడానికే గారా? మరి అప్పుడు ప్రొఫెషనల్ చెప్పాడు. ఒక వీడియోకే ఒక వీడియో కూడా అవ్వలేదు ఇంకా. నా దగ్గర 400 ఉన్నాయిలే గానీ ఇది కూడా ఫోన్ పే లో ఉన్నాయి. తాగడం కోసం డబ్బులు అరేంజ్ చేస్తున్నారు అనమాట. టుగెదర్ కలెక్టివ్. నా జీవితం 11 minutes వేస్ట్ చేస్తున్నా అనిపిస్తాను. వాడి యొక్క 400, వీడి 2000, మొత్తం 2700. అవసరం బొక్క. నేను ఎంపీసీ లో కూడా అంతసేపు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇమోషనల్ డామేజ్. వీడు మాత్రం గమ్మున్నాడు. వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకు అందరు కలిపినా బాటిల్ డబ్బులు రావట్లే. నువ్వు ఫోకస్ ఇక్కడ చేయట్లేదు.
అంటే వాడు ఎవడో బ్రేకప్ అయినాడు శాండీ లాంటి శాండీ లాగా ఉన్నట్టున్నాడు. బ్రేకప్ అయింది నాకే, కానీ 40% మాత్రం మీరు. స్ప్లిట్ వేసుకుందాం, స్ప్లిట్ వేద్దాం, ప్లీజ్ స్ప్లిట్ వేద్దాం. స్ప్లిట్ అరే నేను షాప్ కి వెళ్తున్నా, స్ప్లిట్ కాల్ వేద్దాం. చేస్తా. శాండీ బ్రేకప్ అవ్వాలంటే ఫస్ట్ రిలేషన్ పోవాలి సార్. సరే తీసుకొని వస్తా, సాయంత్రం మన స్పాట్ దగ్గరికి వెళ్తాం. బీజం మళ్ళీ ఎమోషన్ వచ్చేసింది, ఫీల్ ఎమోషన్. ఇలా ఉండు బ్రో, అందరూ ఏడవండి డైరెక్ట్ విజన్ ఏమైనా కనిపిస్తుందా? బాధతో అంతా నిండిపోయింది. నీళ్లు పడినాయి అని బోరేస్తే నీళ్ళు పడినట్టు. అక్కడక్కడ ఆపోరు. ఓకే పెద్ద బోరే, బాగా నీళ్ళు వచ్చినట్టున్నాయిగా. చూడు వాడు పాపం ఏం చేసింది, నీళ్ళు ఎక్స్ప్రెషన్ చూడు వాడు. Later that same evening. సన్సెట్ అయింది, రాత్రి కలొచ్చాడు. కింగ్ ఫిషర్ ఖాళీ బాటిల్ రాయి. దొరికింటే కాదు, చిప్స్ అనే ఉన్నాయి పెట్టారా చిప్స్ కూడా. 20 రూపాయలు కదా, ఏం కాదులే. బడ్జెట్ బ్రో, మీరు ఆలోచించాలి. ఒక వీడియోకి అంతంత పెట్టలేరు, కొంచెం ఫోన్ పేలో ఉన్నాయి, ఖర్చు పెడతాడు. అంత బడ్జెట్ లేనప్పుడు ఏదో అడ్జస్ట్ అవ్వాలి. పక్కన ఖాళీ బాటల్ ఒక్కొక్కడే వస్తున్నాడు చూడు లోపలికి. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు, రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. చూడు. నేను రాను అని వీడు అన్నాడు. బాగున్నాడుగా ఉన్నాడు. నీళ్ళు నింపేస్తారు, నీళ్ళు నింపేశారు రా. నీళ్ళు నింపారు ఒక దాంట్లో నింపారు, అది కూడా. చెప్పావు కదా, శివ నింపైన కూర్చోాలి ఇట్లా ఒకసారి. వాళ్ళ ఆయన రావాలి బైక్ వల్ల. బ్రో నాకు పెక్క స్టార్ట్ చేస్తున్నా. మన ఆయన కూడా చూచుంటాడు. మందు దేవుడా, అదే నాకు కూడా ఒక బాటిల్ తాయి చాలా రోజులు అయిందిరా. సారా వై, మ్యాంక్షన్ హౌస్ వై, సిగ్నేచర్ వై, B7 వై, వోడ్కా వై, జీన్ వై, చీప్ వై, కేసీఆర్ వై, B7 వై అనేక పేర్లతో ఒక ద్రవ రూపంలో నిక్షేపమై ఉన్నావు. ఎమోషన్ షేర్ చేసుకుంటున్నారు బ్రో, మందు పైన వాళ్ళకున్న ఎమోషన్. శాలరీ అవుతున్నాం. ఈ చల్లని సాయంత్రం వేళ మా బాలని శాండీ అమ్మా ఏంద్రా ఇల్లు ఒక్కొక్కడు అందరూ చెప్తారా? మందెట్లా తాగుతున్నారా? నోటితో రా. చూడా సీరియస్లీ చెప్తా అనుకుంటా అదే డైరెక్ట్. నా లవ్ ఫెయిల్ అయితే మీరు ఎలా తాగుతున్నారా? నీకు కదా అయ్యింది, వాళ్ళు తాగారా. సైకోరా వీడు, చి తాగండ్రా. మేమే నా లైన్ తో చూడా అద్దాలు పెట్టుకొచ్చాడు వాడు. కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా, నాకు లోపల నుండి బాధ అవుతుంటదిరా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? ప్రామిస్ చేద్దాం. ఎందుకురా? ఏంది నొసుకుతారు? ఏనే మనం ఈ రోజు నుంచి ఏ అమ్మాయి జరిగిపోద్దు మామ. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ లేలేసి పెడతారు చూసావా, అలా పెట్టే అమ్మాయిల జోలికి అసలే పోకూడదు మామ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏం ఆడుతారు అంటారు కదా. డెడికేషన్ నాది, డెడికేషన్ అది.
ఒక్కడ ఫేస్ అన్న తాగినట్టు ఆ? ఫీలింగ్ అన్న ఉందా అక్కడ ఎమోషన్ అన్న ఉంది అమ్మా యాక్టింగ్ రాసే వాళ్ళకి నన్ను చదువుకుంటారా అమ్మా నీ కొడుకు నిజంగా తాగేస్తాడు. ఆగిపోతుంది. అది కూడా ఒక ఏం అమ్మాయి నీళ్ళు? వల్ల తాగబోతాయాడే చూడే నీ అమ్మ టోవర్ అమ్ముతుంది ఇట్లా రావడం. డే అవుతుందా ఇప్పుడు ఏం జరిగింది రాడా నైట్ ఏదో జరిగింది నైట్ ఏదో జరిగింది Yeah, boy. రాత్రి బాగానే పెట్టాలి. కాదు శాండీ మందు ట్రీట్ ఇప్పించారు, అన్ని ఉన్నాయి ఆ. వాడి దగ్గర, మందు డబ్బు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, లేని ఎవరు పిల్లలేరు. సో ఏం చేయాలి, ఒకరినొకరు ఊహించుకున్నారు పిల్ల ఉందంటే ఆనందం ఎంత ఆనందం వేస్తుంది, పిల్ల పోతే అంత ఎక్కువ బాధ వేస్తుంది కదా, ఇంకా ఎక్కువ. సో ఎక్కువ బాధ కాబట్టి ఎఫెక్టివ్ గా ఉండుంటుంది కాబట్టి You have to- వాడు ఏం చేస్తున్నాడు దండం దేవుడికి దండం పెడుతున్నాడు ఓ ఇది వేరే సీన్ ఓకే వేరే ఊరు వేరే ఇల్లు బ్రో ఇది. ఓకే హలో హలో నేను రా చెప్పు అంటే ఎవర్రా చెప్పురా Sorry రా, నేను నిన్ను అలా అన్నాను. మీ అమ్మ అని పేరు ఏం కాదులే ఐ లవ్ యూ బేబీ. అయిపోయిందా ఓకే సినిమా అయిపోయింది పదమ్మని లేచిన తర్వాత ఫోన్ చేస్తా కాదు కాదు సీరియస్లీ పార్ట్ ఏమైనా ప్లాన్ ఉందా, పార్ట్ ఏమైనా ఉందా సార్? మరి మరి అట్లా క్లిఫ్ హ్యాంగర్ లో వదిలేస్తే ఎట్లా, మాకేం అర్థం అవుతుందండి. మేము ఎంత వెయిట్ చేస్తున్నామో ఇప్పుడు ఈ నిబ్బంది పార్ట్ 2 కోసం అంతే వెయిట్ చేస్తాను నేను. తర్వాత ఏం జరిగింది?